హాయ్ గాయ్స్, ఇప్పుడు మహా అవతార్ నరసింహ మూవీ యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మూవీ మాత్రం చించి పాడేసింది అంతే. డైరెక్టర్ అశ్విన్ కుమార్ అంట ఎవరో తీశారు ఈ సినిమాని నెంబర్ 1గా ప్రజెంట్ చేశారు. ఏ యానిమేటెడ్ మూవీ లాగా. భక్త ప్రహ్లాద ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను మూవీ అది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఆ విజువలైజేషన్స్ బాబోయ్ దండం పెట్టచ్చు ఒక విధంగా చెప్పాలంటే. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్లో వరాహ అవతారం గురించి చూపించాడు భయ్యా, చేతులెత్తి మొక్కచ్చు అంతే. హిరణ్యకశ్యపుడి తమ్ముడు భూమాతని బంధించి ఎక్కడో సముద్రంలో దాచిపెడతాడు. ఆ భూమాతని రక్షించడం కోసం దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఘోషను వినిపించుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు తుమ్మితే వచ్చిందే వరాహ అవతారం అనమాట. కాదు తుమ్మినప్పుడు ముక్కు నుండి ఉద్భవిస్తాడనమాట వరాహ అవతారం. వీళ్ళిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు, యుద్ధ సన్నివేశాలు ఉంటాయి భయ్యా, మామూలుగా లేవు అసలు. ఆ విజువలైజేషన్స్ కానీ, ఆ ఎఫెక్ట్స్ కానీ, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, మ్యూజిక్ మెయిన్లీ మన తెలుగులో బోయపాటి రేంజ్ ఫైట్ సీన్స్ లాగా పెట్టాడు. మెయిన్లీ మ్యూజిక్ ఒకటే, మ్యూజిక్ సాంగ్స్ మామూలు కొట్టలేదు. ఆ సాంగ్స్కి అందించిన లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ప్రహ్లాదుడిని హింసించే సన్నివేశాలు కానీ, లేదా ప్రహ్లాదుడు విష్ణు కోసం ఎదురు చూస్తున్న ఎమోషనల్ సీన్స్లో కానీ బాగా అందరిని మెప్పించేలాగా క్రియేట్ చేశారు. పార్ట్ మాత్రం ఈ సినిమాకే చాలా పెద్ద హైలైట్ అనేది చెప్పుకోవాలి. లాస్ట్ ఫైట్ సీన్లో మాత్రం హిరణ్యకశ్యపుడికి మహావతారం నరసింహస్వామి మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలు మాత్రం అస్సలు పీక్ స్టేజ్కి తీసుకెళ్ళిపోతాయి. విజిల్స్ వేస్తారనమాట జనాలు చూసి. అది ఒక యానిమేటెడ్ మూవీ అని మాత్రం ఎవరు అనుకునే విధంగా లేదనమాట. అలా మూవీలోకి మనం లీనమైపోతాం అనమాట. మనం చిన్నప్పుడు వినే కథలు, పౌరాణిక కథలు కానీ, లక్ష్మీనరసింహస్వామి గురించి తెలుసుకుంటాం కదా, ఇది కళ్ళ ముందు కట్టినట్టు చూపించారు. అందరూ పిల్లలను తీసుకుని కుటుంబ సమేతంగా వెళ్ళి చూడవలసిన సినిమా. మీ దగ్గరలో ఉన్న థియేటర్లకు వెళ్ళి తప్పకుండా చూడడం మర్చిపోమా. మీరు ఆ టికెట్కి పెట్టిన మనీకి వర్త్ ఈ మూవీ. విన్నర్గా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి విషయాలను తెలుసుకోవడం కోసం. జై హింద్, జై భారత్.